మిషన్ భగీరథ ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారే మిషన్ భగీరథపై రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వేసవి ప్రారంభమవడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై సమీక్షించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మిషన్ భగీరథ పనులపై ఇటీవల విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. చాలా చోట్ల పైప్ లైన్లు వేయకుండానే వేసినట్లుగా, మెటీరియల్ కొనకుండానే కొన్నట్లుగా కాంట్రాక్టర్లు నకిలీ బిల్లులు సృష్టించారనే ఆరోపణలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోనే ప్రాజెక్టులపై దర్యాప్తు జరిపిస్తామంటూ తెలిపింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామంటూ తెలిపిన కాంగ్రెస్ ప్రస్తుతం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంతో పాటుగా మిషన్ భగీరథను తమ ప్రతిష్టాత్మక కార్యక్రమాలుగా చెప్పింది. పల్లెల్లో ప్రతి ఇంటికి కుళాయి నీరు వచ్చేలా చేశామంటూ గొప్పగా ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒప్పుకోలేదు. మిషన్ భగీరథ పేరుతో భారీగా దోచుకున్నారంటూ ఆరోపించింది. ఇప్పుడు విజిలెన్స్ విచారణలో వెల్లడయ్యే విషయాలను బట్టి ప్రభుత్వం చర్యలుండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.